మీరు వినబోతున్న కథ పేరు కథ నాది ముగింపు ఆమెది. రచన శ్రీ శీలా వీర్రాజు గారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నీతో ఓ విషయం మాట్లాడాలి, రేపోసారి రారాదు అంది సావేరి. తిరుగులేని ఆయుధం అది. స్త్రీ మాట్లాడాలి రమ్మంటే రాననే పురుషుడెవరూ నాకు కనిపించలేదు. ఎంత బెట్టుసరి చేసేవాడైనా ఏ స్త్రీ అయినా అలా వచ్చి పిలిస్తే వెళ్లకుండా ఉండడం. ఆ విషయం స్త్రీకి బాగా తెలుసు. పురుషుణ్ణి తన దగ్గరికి రప్పించుకోవాలనుకుంటే స్త్రీ ఉపయోగించే ఆయుధాల్లో ఇదొకటి. ఇదే ఆయుధాన్ని ఏ పురుషుడన్నా స్త్రీ మీద ప్రయోగించాడనుకోండి, ఏమిటా విషయం ఇక్కడ చెప్పకూడదేమిటి? పోనీలే, అంత పరమరహస్యమైతే అది నీ దగ్గరే అట్టే పెట్టుకో, నాకంత తీరిక లేదు బాబు అంటూ తీసి పారేస్తుంది. ఆయనే తన దగ్గరకొచ్చి మరీ ఆ విషయం చెప్తాడని ఆమెకు తెలుసు. అందుకే ఆ బెట్టుసరి. ఆమె బెట్టుసరి చేస్తున్నట్టు పురుషుడు గుర్తించినా అది ఆమెకు అందాన్నే ఇచ్చింది సుమా అని మురిసిపోతాడు. ఆమెను తను పిలిచిన విషయం మర్చిపోయి తనే ఆమె దగ్గరికి వెళ్తాడు. సావేరి ఎందుకు రమ్మందో నాకు తెలుసు. చూచాయిగా అంతకు ముందే విన్నాను. దశావతారాన్ని ప్రేమిస్తోందిట. బహుశా ఈ విషయంలో నా సలహాను కోరడానికే అయ్యుండొచ్చు. నిజానికి ఇలాంటి వాటిలో సలహాలివ్వడం అంత మంచిది కాదు. ఒకవేళ ఇచ్చినా ఇవ్వనట్టే మర్చిపోవడం అవసరం. ఏ వ్యక్తి అయినా పనిగట్టుకుని నీ దగ్గరకొచ్చి తన ప్రేమ కథంతా చెప్పుకుని నీ సలహా అడిగితే నువ్వెంతో మురిసిపోయి నిన్నంతగా గౌరవించేస్తున్నాడనుకుని సంబరపడిపోతావు. కానీ నువ్వొట్టి అమాయకుడివి సుమా. నీ సలహాని అతను పక్కజేబులో పెట్టుకొని తొడుక్కున్న బట్టలను విప్పే వరకు అలాగే ఉంచుకుని తిరుగుతూ జ్ఞాపకం వచ్చినప్పుడు ఓ మారు పైకి తీసుకుని చూసుకుని మళ్ళీ జేబులో పెట్టుకుని మళ్ళీ తీసి మళ్ళీ పెట్టి అలా అది మడతలు పడి చిరిగి శిథిలావస్థ చేరుకుంటే విసుగేసి ఎప్పుడో నిర్దయగా తీసి అవతల రోడ్డు మీద 10 మంది వచ్చిపోయే నేల మీదకు నిర్లక్ష్యంగా విసిరేస్తాడు. అందుకే ఇతరుల ప్రేమ విషయంలో నువ్వు సలహా ఇచ్చేప్పుడు దానం చేస్తున్నట్టు సంతోషపడిపోక పారేసుకుంటున్నట్టు దిగులుపడు. నేను కూడా ఇంతవరకు ఇలాంటి విషయాల్లో ఎవరికీ సలహాలు ఇవ్వలేదు. ఒకవేళ సావేరి ఇందుకే పిలిచినా నాకేం తెలియదని చెప్పి తప్పించుకోవాలనుకున్నాను. సావేరి రమ్మన్నదని కాకపోయినా చుట్టపు చూపుగానన్నా వాళ్ళింటికి వెళ్ళకపోతే బావుండదని మర్నాడు వెళ్ళాను. నువ్వు వస్తావో రావోనని సాయంకాలం పూట నేనే ఓసారి వచ్చిపోదాం అనుకున్నాను. నువ్వే వచ్చావు. ఇంకా నీకు నా మీద గౌరవం ఉందన్నమాట అంది సావేరి. ఆ గౌరవం ప్రస్తావన ఆమె ఎందుకు ఎత్తవలసి వచ్చిందో ఆ విషయం ఆమెకు నాకు మాత్రమే తెలుసు. పెళ్లికి నువ్వు వస్తున్నావని మా తమ్ముడు చెప్పాడు. అసలు వేణుగోపాలం గారికి అల్లుణ్ణి వెతికిపెట్టింది కూడా నువ్వేనటగా. ఈ పెళ్లికి తప్పకుండా నువ్వు వస్తావనే అనుకున్నాను. ఈ విషయం తెలిసాక నిజంగా నాకు ప్రాణం లేచొచ్చిందనుకో అంది సావేరి. ఇంతకు ముందైతే ఈ మాటలకి నేను చాలా అర్థాల్ని కల్పించుకుని ఉండేవాణ్ణి. ఒకసారి సావేరే అవన్నీ సరికావని చెరిపేసింది. చిన్నప్పుడు పద్యాలకు ప్రతిపదార్థం రాయాల్సి వచ్చినప్పుడు ఇంతే. నాకు సరిగా చేతనయ్యేది కాదు. 3 వంతులు తప్పులే రాసేవాణ్ణి. సావేరి నా నోట్స్ తీసుకుని తప్పుల్ని కొట్టిపారేసి సరైన అర్థాల్ని రాసిచ్చేది. అందుకే ఆమెకు ప్రతిసారి పరీక్షల్లో తెలుగులో ఫస్ట్ మార్కో సెకండ్ మార్కో వస్తూ ఉండేది. భావనగర్ బాగానే ఉంటుందటగా, ఎప్పుడైనా వస్తే ఆతిథ్యం ఇస్తావా అంది. ఏమిటో మరీ కాలక్షేపం మాటలివి. ఆమె రానూ రాదు, వస్తే నేను ఆతిథ్యం ఇవ్వకుండా ఉండను. నేనేమీ మాట్లాడలేదని కాబోలు. తిరిగి అబద్ధం కాదు, నిజంగానే వద్దామనుకుంటున్నాను. నిన్ను పిలిచింది కూడా అందుకే అంది. అలాగే, తప్పకుండా రా. నాకైతే వంట రాదు, నువ్వే చేసి పెట్టాలి మరి అన్నాను. చాలాసేపు సావేరి మౌనంగా ఉండిపోయి ఓసారి అటూ ఇటూ చూసి మెల్లగా, నీతో ఓ ముఖ్యమైన పని పడింది, చేసి పెడతావా అంది. నేను ఊహించింది అబద్ధం కాలేదు. ఇంత రహస్యం కళ్లల్లోనూ కంఠంలోనూ ఎందుకో నాకు తెలుసు. ఈ తెర వెనక హృదయాన్ని చదవగలను. తన ప్రేమ విషయం చెప్పుకుని నా సలహా ఏమిటో అడగడానికే అయ్యుంటుంది. ప్రేమించడం తప్పేమీ కాదు.
ప్రేమ జీవితాన్ని అర్థవంతం చేస్తుంది, చైతన్యమయం చేస్తుంది. ప్రేమ అక్కర్లేని మనిషి ఎవరు? ఆ మధ్య పత్రికల్లో చదివాను, చైనాలో ప్రేమ నిషిద్ధమట. ప్రేమ పనికిరాదంటుంది చైనా. దానివల్ల పారిశ్రామికోత్పత్తిలో మాంద్యం ఏర్పడుతుందంట. కానీ ప్రేమ లేందే కరుణ లేదు, ప్రేమ లేందే జాలి లేదు. అది మనసును వెన్నలా మెత్తపరుస్తుంది. మనసు మృదువుగా ఉంటేనే కదా బాధ, శ్రమ అర్థమవుతాయి. బాధితుల ఎడ సానుభూతి, జాలి కలుగుతాయి. వాళ్ల కన్నీళ్లను తొడవడానికి చెయ్యి అందివ్వమంటుంది ప్రేమ. చుట్టూ నిక్షిప్తమై ఉన్న అందాన్ని గుర్తింపచేస్తుంది. దానివల్ల మనసుకు ఉల్లాసం కలుగుతుంది. శ్రమను మరిచిపోయే మానసిక బలం చేకూరుతుంది. ఉత్తేజం కలుగుతుంది. రెట్టింపు ఉత్సాహంతో ఏ పనైనా చేపట్టవచ్చు. అలాంటప్పుడు పారిశ్రామిక ఉత్పత్తులు కుంటుపడతాయన్న చైనా వాదనకి తావులేదు. ప్రేమించలేని మనసు హత్య చేయడానికి కూడా జంకదు. జాలి, కరుణ లేనప్పుడు, చిత్తశాంతి, మనోల్లాసము లేనప్పుడు, సౌందర్యారాధన, రసదృష్టి లేనప్పుడు కోపము, అసహ్యము, అసహనము వచ్చి చేరతాయి. కోపం, భయం వ్యాపించిన చోట ఉత్పత్తి సక్రమంగా సాగదు. పారిశ్రామికోత్పత్తిలో మాంద్యం ఏర్పడుతుంది. కనుక చైనా వాదన అర్ధరహితమైనది. అంతసేపు ఆలోచిస్తున్నావేంటి? చేసి పెట్టడం ఇష్టం లేదా? అంది సావేరి. ఆమె చెప్పే సంగతేంటో తెలుస్తూనే ఉన్నా ఆమె నోటి మీదుగానే విందామని అసలు విషయమేంటో చెప్పమన్నాను. మీ ఊరొస్తాను, కొంతకాలం పాటు ఉండనిస్తావా అంది. ఇదా ఈమె చెప్పదలిచింది? ఈ మాత్రం దానికి ఏదో పెద్ద రహస్యం చెప్తున్నట్లు ప్రవర్తించిందే. ఏం మాట్లాడవే? నేనొస్తే ఆ మాత్రం ఉండనివ్వవా? లంకంత పోర్షను, హాయిగా ఉండొచ్చు. ఇంతకీ నువ్వు నిజంగా వస్తావా అన్నాను అనుమానాన్ని ప్రకటిస్తూ. ఆమె వింతగా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. ఏమిటో నాకు ఇప్పటికీ సావేరి అర్థం కాదు. అయినా ఇతరులు మనకి అర్థం కాలేదనుకోవడం పొరపాటే. చాలాసార్లు మనకు మనమే అర్థం కాం కదా. చూసావా, నా మాటల్ని ఏమాత్రం నమ్మలేకపోతున్నావు. అంత చెడ్డదాన్ని అయిపోయానా నేను అంది. ఆమె కళ్ళ చుట్టూ తడి, ఆమె కంఠం చుట్టూ దుఃఖం అంటుకుంది. ఇదిగో ఇలాంటి కంఠంతోనే ఆమె జయించుకొస్తోంది. ఇంట్లో సవత్తల్లి, అందుకే ఆమెకి కన్నీళ్లు, దుఃఖం, తడిసిపోయిన కంఠము సర్వసాధారణమైపోయాయి. ఒకసారి నన్ను కూడా ఇలాంటి కంఠంతోనే జయించింది. జీవితంలో నేనెప్పుడూ ఏ విషయంలోనూ పరాజయం పొందలేదు. అదిగో అదొక్కటే. తట్టుకోలేక గిలగిల్లాడాను. ఒడ్డును నిల్చుని బయటపడేసిన చేపను చూసినట్టు సరదాగా చూస్తుంటే నేను ఆమె ఎదుటి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాను. సావేరి ఏదో చెప్పబోయి ఆగిపోయింది. ఇటువైపు అడుగుల శబ్దం వినిపిస్తే పక్కకు తిరిగాను. సావేరి సవతి తల్లి. గుర్తుపట్టి పలకరించింది. అందరికీ పెళ్ళిళ్ళు చేయిస్తున్నావు గాని నువ్వెప్పుడు చేసుకుంటావోయ్ అంది. ఆమెకు నేనంటే మొదటి నుంచి అభిమానం. బహుశా ఈ అభిమానం వల్లనే కాబోలు సావేరి నాకు దగ్గరగా రాలేకపోయింది. ఆమె అవి ఇవి మాట్లాడి లోపలికెళ్ళిపోతూ, ఆ వేణుగోపాలం గారంతటి పాటి చేయలేకపోయానటయ్యా నేను అని ఓ విసురు విసిరింది. నిజమే, అంతకన్నా దగ్గర బంధువే మరి. కాని వేణుగోపాలం గారికి సహాయం చేసినట్టు నేను ఈమెకి సహాయం చేయగలనా? అంత నిస్వార్థపరుని కాను. సావేరి ఒకసారి ఏదో విషయంలో అననే అంది, నీలోనూ స్వార్థం ఉంది, లేకపోతే నువ్విలా మాట్లాడి ఉండవు అని. అవును, అప్పుడు నేను స్వార్థపరుణ్ణే. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా. ఏమిటి, ఏదో దీర్ఘాలోచనలో పడ్డట్టున్నావు? చెప్పవే, మీ ఊరొచ్చేదా అంది సావేరి. ఆమె సరదాకి అడగడం లేదని, సీరియస్గానే అడుగుతోందని అర్థమైంది. ఈ మాత్రం దానికి నన్ను అడగాలా? అడగక్కర్లేకుండా తిన్నగానే రావచ్చు నువ్వు. ఆ మాత్రం చనువు నీకు లేదు? ఉందనుకో. అయినా అడగడం మంచిది కదూ. అనవసరంగా నేను ఇబ్బంది పెట్టడం అవుతుందేమోనని అడిగాను. ఇంతకీ నేను రావడం వల్ల నీకేమైనా ఇబ్బంది కలుగుతుందా? అలాంటిదేం లేదు. మరి ఎవరైనా నన్ను గురించి అడిగితేనో? అవును, ఎవరైనా అడిగితే? ఆలోచిస్తున్నాను. సరేలే, నువ్వేం చెప్పుకున్నా సరే, నాకు మాత్రం కొంతకాలం ఆశ్రయం ఇయ్యి అంది సావేరి.
కాలేజీ నుంచి సావేరి తమ్ముడొచ్చాడు. సావేరి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. వాళ్ల తమ్ముడితో మాట్లాడుతున్నానన్న మాటే గాని నా ఆలోచనలన్నీ సావేరి గురించే. దశావతారాన్ని గురించి చూచాయిగానన్నా ఏమీ చెప్పలేదే. వీళ్ళని చూసినట్టు ఎందుకలా చూడాలి నన్ను? ఎంతసేపున్నా సావేరి తమ్ముడు కదల్లేదు. వెళ్ళిపోదామని లేచాను. వాళ్ళమ్మతో కూడా చెప్పి బయలుదేరబోతుండగా సావేరొచ్చి, నేను చెప్పిన సంగతి మర్చిపోవు కదూ. వెళ్ళిన తర్వాత ఆ ఉద్యోగం గురించి గట్టిగా ప్రయత్నించు. అప్లికేషన్ పెట్టమంటే తర్వాత పెడతాను. ఉత్తరం రాయి. ఇదిగో అడ్రస్సు అని కాగితం ఇచ్చింది. నేనింకా ఆశ్చర్యం నుండి తేరుకోకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అడ్రస్ ఇవ్వడమేమిటి తెలియనట్టు? కాగితం విప్పాను. అడ్రస్ మాత్రం కాదు. మడిచి జేబులో పెట్టుకుని హడావుడిగా వీధిలోకొచ్చాను. వీధి చాలా పొడుగ్గా ఉంది. ఉత్తరం చదవడానికి వీలు పడదు. సావేరి పిన్నికో తమ్ముడికో కనిపించొచ్చు. ఆ కాగితం ఇస్తున్నప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారు. కాగితంలో ఏముందో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది. ఎప్పుడో సావేరి అంది, నేను స్వార్థపరుణ్ణి అని. అవును, ఆ స్వార్థం నాలో ఉన్నట్టు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే అర్థం లేని ఈ పిచ్చి ఆనందం. ఎదురుగా రిక్షా వస్తుంటే బేరం చేయకుండానే ఎక్కి కూర్చున్నాను. కాగితం తీశాను. ఇంట్లో చాలా విషయాలు చెప్పడం కుదరలేదు. చిన్న పని చేసి పెట్టు. నువ్వు ఉద్యోగం చేస్తున్న చోటే ఓ టైపిస్ట్ పోస్టు ఉందని, అప్లికేషన్ పెట్టమని నా పేర ఓ ఉత్తరం రాయి. అది చూసుకుని సర్టిఫికెట్లన్నీ నీకు పంపిస్తాను. వారం రోజుల తర్వాత ఉద్యోగం వచ్చిందని, వెంటనే వచ్చి చేరమని ఉత్తరం రాయి. బయలుదేరొస్తాను. నీతో చెప్పాల్సిన విశేషాలు చాలా ఉన్నాయి. ఆ ఉరకలు పరుగులు ఇప్పుడు లేవు. పాల పొంగులాగా అయిపోయింది. ఇన్ని నీళ్లు చిలకరించింది ఈ ఉత్తరం. స్వార్థం కళ్లల్లో దుమ్ములాగా ఈ నీళ్లు. కుడివైపా ఎడంవైపా బాబూ? కూడీ లేదు, ఎడమా లేదు. ఆపేయ్. దిగిపోయి చిల్లర డబ్బులు చేతిలో పెట్టి బయలుదేరాను. చికాగ్గా ఉంది. ఇంటికొస్తే సావేరి కనీసం కాఫీ నీళ్లన్నా ఇవ్వలేదు కదా. హోటల్కి వెళ్ళాను. వెదవ్ కాఫీ. 25 పైసల కాఫీ ఏనా ఇది? వట్టి నీళ్ల కాఫీ. సర్వర్ని కసురుకుని వీధిలోకొచ్చాను. ఇంత దుమ్ము కళ్ళలో కొట్టి వెళ్ళింది ఓ లారీ. చిచి, ఏమి రోడ్డో! నడవడానికి కూడా వీల్లేదు. దారిలో పార్కుంటే వెళ్ళి కూర్చున్నాను. చల్లగా ఉంది. మైక్లోంచి వెండి తీగను జలతారు పోగులాగా సాగతీస్తున్నట్టు ఆ సావేరిలో సన్నగా వైలిన్ సంగీతం వస్తోంది. సావేరి ప్రవర్తనేమిటో విచిత్రంగా ఉంది. దశావతారం నుంచి దూరంగా ఎందుకు పారిపోతున్నట్టు? సావేరి తనను ప్రేమిస్తున్నదని దశావతారం ఎవరితోనో చెప్పిన మాట నిజం కాదా? అది కేవలం స్వోత్కర్షనేమో. తన గొప్పతనాన్ని చాటుకుందుకు ఈ అబద్ధాన్ని ఓ అలంకారంగా తగిలించుకున్నాడేమో. ఒకవేళ ఆమె అతన్ని ప్రేమించినా ప్రేమించుండొచ్చు. ప్రేమ ఉప్పు లాంటిది. అది విడిగా ఎందుకు పనికిరాకపోవచ్చు. కానీ అది లేందే జీవితానికి రుచే లేదు. చిన్నప్పటి నుంచి సావేరి జీవితం నిస్సారంగానే గడిచింది. దశావతారాన్ని ప్రేమించుంటే అందులో వింతేమీ లేదు. వింతగా అనిపించే విషయం ఒకటే. ఆమె ప్రేమించే హృదయాన్నే కోరుతూ ఉంటే అంతకుముందు అలాంటి హృదయాన్ని ఎందుకు తిరస్కరించింది? దశావతారమంటే అంత ప్రత్యేకమైన అభిమానం ఉన్నప్పుడు ఇప్పుడిలా పారిపోవడం దేనికి? దశావతారమే ఆమెను తిరస్కరించుండొచ్చు. అవును, ఆమె కళ్లలో గిలకిలా కొట్టుకుంటున్న చూపులు, ఆమె ముఖంలో ఎగిరిపడుతోన్న బాధ, రెపరెపలాడుతోన్న ఆందోళన, మసిగుడ్డలాగా మాసికలు పడ్డ ఉత్సాహం, ఇవన్నీ ఆ సంగతే చెప్తున్నాయి. వెనక ఇలాంటి స్థితిలోనే నేను ఉండి ఇలాగే పారిపోయాను కదా. సావేరి మీద జాలేసింది. పాపం, ఎప్పుడూ ఆమె జీవితం సవ్యంగా గడవలేదు. అన్నీ వంకర గీతలే. చీకటి పడే వరకు పార్కులోనే కూర్చుని ఇంటికి వెళ్ళాను. భోంచేసి పడుకునే ముందు ఎంత వద్దనుకున్నా గతం గుర్తొచ్చింది. మర్నాడే వెళ్ళిపోయాను. వెళ్లే ముందు సావేర్ని కలుద్దామనుకున్నాను కానీ అంతకుముందే అప్పగింతలన్నీ అయిపోయాయి కదా. ఇంకెందుకు లెమ్మని కలవలేదు. ఊరు వెళ్ళిన తర్వాత ఆమె కోరినట్టే ఉత్తరం రాశాను. ఏవేవో ట్రూ కాపీలు, ఓ అప్లికేషను పంపించింది. ఆ తర్వాత ఓ టెలిగ్రాము, ఉత్తరము రాస్తే రాసిన వారం రోజులకు పెట్టే బేడాతో సహా ఊళ్ళో దిగింది. మరో విశేషం కూడా. వాళ్ళ అమ్మమ్మను వెంటబెట్టుకుని మరీ వచ్చింది.
తోడుగా ఉంటుందని ఏలూరు వెళ్ళి ఆమెను వెంటబెట్టుకొచ్చాను అంది. ఆమె సావేరి స్వంత అమ్మమ్మ. కూతురు పోయాక మనవరాల్ని తీసుకుపోవాలనుకుంది, కానీ అల్లుడు పడనిచ్చాడు కాదు. ఎప్పుడైనా వచ్చి మనవరాల్ని చూసెళ్తుంటుంది. మనవరాలంటే ఆమెకు మా చెడ్డ అభిమానం. సావేరి వచ్చేంతవరకు నాకు అనుమానమే, నిజంగా వస్తుందా అని. నిజంగానే వచ్చింది. నెలల తరబడి ఉండిపోయేదానిలాగా పెద్ద ఆర్భాటంతోనే వచ్చింది. లేకపోతే ఇంత దూరం రావడం, 4-5 రోజులుండి వెళ్ళిపోవడానికా? ఆమె ఇక వెళ్ళలేదు. ఆమె చుట్టూ ఓ గోడ, మంచితనంతో ఎత్తుగా ఓ గోడ కట్టేసి దిగ్బంధనం చేసేస్తాను. ఆమె ఇక్కడే ఉండిపోతుంది. ఈ జీవన ప్రాంగణం నుంచి ఆమె ఇక కదిలి వెళ్ళలేదు. మనసంతా అర్థం పర్థం లేని ఆరాటంగా ఉంది. సావేరి ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఇంటి కళే మారిపోయింది. బ్రహ్మచారి కొంప బొట్టులేని ఆడదలాంటిది. ఎన్ని డ్యూకో పెయింట్లు వేస్తే మాత్రం ఏ మూలో కాస్తంత పసుపు, మరి కాస్తంత కుంకుమ లేకపోతే వెలితిగానే ఉంటుంది. ముసలావిడ వంట ప్రారంభిస్తానంది. సామాన్లేవీ లేవు. 2 రోజులు హోటల్ తిండే గతయ్యింది. 3వ రోజున నాతో కూడా బజారుకొచ్చి కావలసిన సామాన్లు ఎచ్చాలు కొంది సావేరి. డబ్బులు నన్ను ఇవ్వనీయలేదు. నా దగ్గర డబ్బు ఎక్కువేం లేదు, కానీ ఉన్నంత వరకు నన్ను ఖర్చు పెట్టనియ్యి. ముందు ముందు అవసరం వస్తే నువ్వే ఇవ్వాల్సి ఉంటుందిలే అంది. వాళ్ళు వచ్చిన 4వ రోజున ఆదివారం ఇంట్లోనే ఉన్నాను. మధ్యాహ్నం భోజనాలయ్యాక వాళ్ళ అమ్మమ్మ నిద్రపోయింది. ఆదివారం పూట నిద్రపోయేవాడివేమో, నేనొచ్చి నీ అలవాట్లన్నీ మార్చేస్తున్నాను కదూ, నా వల్ల నువ్వు ఇబ్బంది పడాల్సి వస్తోంది అంటూ నా గదిలోకొచ్చి కూర్చుంది సావేరి. నేను రావడం వల్ల నీకు ఇబ్బందే. నా గురించి ఆ మాత్రం ఇబ్బంది పడేవాళ్ళు నువ్వుగాక నాకింకెవరున్నారు? అందుకనే నీ దగ్గరకొచ్చాను అంది తిరిగి. నేనేం ఇబ్బంది పడ్డం లేదు. పైపెచ్చు నువ్వు వచ్చినందువల్ల నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నిజంగా ఓ పండగలాగే ఉంది. సావేరి ఏం మాట్లాడలేదు. ఓ నిట్టూర్పు మాత్రం విడిచిపెట్టి గొణుక్కుంటున్నట్టు, నీ మంచితనాన్ని నేను నా స్వార్థానికి ఉపయోగించుకుంటున్నానేమో, కానీ ఏం చెయ్యను మరి, మరో గత్యంతరం లేదు నాకు అంది. సావేరి చాలా అర్థవంతంగా మాట్లాడుతుంది. ఆమె మాటలు, ఆమె ప్రవర్తన తేలిగ్గా నాకు అర్థం కావు. క్లిష్టాన్వయాలు, కఠిన సమాసాలు నిండిన ఏ సంస్కృత పదాల తెలుగు పద్యంలాగానో అనిపిస్తుంది సావేరి. మొదటి నుంచి ఈ అర్థాలు, ఈ తాత్పర్యాలు నాకు వంట పట్టలేదు. సావేరి నన్ను మంచివాణ్ణని మెచ్చుకున్నందుకు కాస్త గర్వంగా ఉంది. నిజానికి తనను తాను ప్రేమించుకోవడం కన్నా, మెచ్చుకోవడం కన్నా, ఇతరులు తనను ప్రేమించాలని, మెచ్చుకోవాలని కోరుకుంటాడు మనిషి. ఎందుకంటే తనను తాను ఎలాగో గౌరవించుకోలేడు. కారణం, తనలోని లోపాలు, బలహీనతలు అన్నీ అతనికి తెలుసు గనక. నేనెందుకొచ్చానో ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉంటుందనుకుంటాను. ఏమిటో తెలుసుండి కూడా అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. ఆ పొరపాట్లే పీక మీదకొచ్చి కూర్చుంటాయి. అలాంటి పరిస్థితుల్లోనే చిక్కుకుని ఇక్కడికొచ్చాను. సావేరి మధ్యలోనే ఆపి నా వైపు చూసింది. నేను వినడం చూసి, వెనక ఒకసారి నీతో చెప్పానేమో కూడా, దశావతారం నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని. పెళ్లికి ఎప్పటికప్పుడు ఏవో అవాంతరాలు వచ్చి పడుతూనే ఉన్నాయి. ఈ మధ్యనే అతను మాస్ కమ్యూనికేషన్ ట్రైనింగ్ అని ఢిల్లీ వెళ్ళాడు. నాకేమో ఏమీ తోచకుండా ఉంది. నా కడుపులో నలుసు కదులుతోంది. 3వ నెల. ఈ విషయం తెలిసాక రోజుకో ఉత్తరం చొప్పున 1/2 డజన్ ఉత్తరాలు రాశాను. ట్రైనింగ్ అయ్యే వరకు ఎలాగోలాగా గడిపేస్తే తనొచ్చి అన్నీ చక్కబరుస్తానన్నాడు. వీలైతే అబార్షన్కి ప్రయత్నించమన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. ఏ గత్యంతరం లేకపోతే ఆ పని చేసేదాన్నేమో మరి. ఇంతలో దేవుళ్లాగా నువ్వు అటొచ్చావు. దీని ప్రభావం నా మీద ఎక్కువగానే పడింది. ఆమె ఆ తర్వాత ఏం చెప్పింది సరిగా వినిపించుకోలేకపోయాను. బాధ ఏమో చెప్పలేను. మనసంతా ఆరాటంగా, అశాంతిగా, తీరిగ్గా వినే ఓపిక కోల్పోయి చికాగ్గా ఉంది. నిద్రొస్తున్నట్లుంది కాబోలు నీకు. పోనీ పక్క వేసేదా? పడుకుందువు గాని. వద్దు, నేనేసుకుంటాలే. ఏ, నేను వేస్తే నచ్చదా? ఇంతకాలము నాకు మరొకరి సాయం కావలసి వచ్చిందా? నా పని నేను చేసుకోలేదు. సావేరి బాధపడినట్టుంది. నీ ఇంట్లో ఉంటూ, నీ తిండి తింటూ
ఆ మాత్రం నీ కింద చేస్తే తప్ప గతి లేక నీ దగ్గరికి వచ్చాననే కదా ఇలా మాట్లాడుతున్నా. ఎక్కిళ్ళొచ్చేసి కళ్ళలో నీళ్లు తిరిగి చూస్తుండగానే ఏడ్చేస్తోంది. బయటికి గట్టిగా ఏడవలేక తనలో తనే కుళ్ళిపోతున్నట్టు ఎక్కిళ్ళు పడుతూ కొంగు నోటికి అడ్డు పెట్టుకుని మనసు నిండా బరువుగా అల్లుకున్న దుఃఖం కరిగి కన్నీళ్ళై కారిపోయే వరకు ఏడుస్తూనే ఉండిపోయింది. ఇంతకీ నేనేమన్నానని ఏడుపు? ఆమెను బాధ పెట్టాలన్న ఆలోచన నాకు ఏ కోసానా లేదు. ఇలా ప్రతి చిన్న విషయాన్ని తనకు అన్వయించుకుని ఆమెను నేనెందుకు ఏడిపిస్తాను? ఇంతకాలంగా బయటికి వ్యక్తం చేయలేక లోపలే బంధించేసుకున్న దుఃఖాన్ని ఇప్పుడు అవకాశం వచ్చిందని నా ఎదుట పడేస్తోంది. కానీ మరేం లేదు. ఆమెకు కావలసింది ఓదార్పు. ఓదార్చడం నాకు చేత కాదు. ఏడ్చేవాళ్లను చూస్తే నా కంఠం కూడా దుఃఖంతో తడిసిపోతుంది. కంఠంలో జీర పలికి మధ్యలో ఆగిపోతుంది. అందుకని సావేరి ఏడుస్తుంటే నేనేమీ మాట్లాడలేకపోయాను. అవతల నడవాలో ముసలావిడ దగ్గిన శబ్దం విని కళ్ళు తుడుచుకుని లేచి వెళ్ళిపోయింది. సావేరి రావడం ఓ చిన్న సమస్య అయింది నాకు. ఇంటివాళ్లు ఊళ్ళో మరో చోట ఉంటున్నారు కనుక వాళ్ల బాధ తప్పింది. చుట్టుపట్ల వాళ్లతో పరిచయం లేదు. ఇంట్లో ఆడవాళ్లంటూ ఉంటే భాష వచ్చినా రాకపోయినా పరిచయాలు పెరిగేవి. ఆఫీసులో మాత్రం 2-3 కొలీగ్స్ అడిగారు. చుట్టం అన్నాను. అంటే అన్నారు. అంటే చాలా ఉంది, చెప్తాలేండి అన్నాను. పకోడీ పొట్లంలాగా పనిచేసిందది. పొట్లం చూసి వెంటపడి తిరిగిన కుక్కల్లాగా చుట్టూ తిరిగారు. కసి కొద్దీ చాలాసార్లు తిప్పుకున్నాను. ఇటాలియన్ స్పై పిక్చర్లు ఎగబడి చూసేవాళ్ల కుతూహలం చేతులు కట్టుకుని కూచోలేకపోయింది. ఎలాంటి చుట్టమో తెలుసుకోవాలన్న కుతూహలం పురుగుని తొలిచినట్లు తొలిచిందేమో. 2-3 సార్లు ఇంటికొచ్చారు. పెళ్లి కాని హిందూ స్త్రీని గుర్తుపట్టడం చాలా తేలికే కదా. ధైర్యం ఉంటే మెడని, లేనప్పుడు బుద్ధిమంతుళ్లాగా పాదాల్ని చూసేస్తే సరి. వచ్చిన వాళ్లు పాదాలనే చూసి గర్వంగా వెళ్ళిపోయారు. జూనియర్ సైంటిస్టులు వాళ్ళు. నిజంగా వాళ్ళు గొప్ప పరిశోధకులే. దేశానికి అవసరమైన ఓ గొప్ప సత్యాన్ని కనుగొన్నారు కదా మరి. కాదని ఎలా అనగలం? కావేరి కూడా బయటికి రావడానికి అంతగా ఇష్టపడేది కాదు. వచ్చిన కొత్తలోనే ఓ సెలవు రోజున ముసలావిణ్ణి సావేరిని గాంధీ స్మారక మందిర్కు తీసుకెళ్లాను. మరో రోజు సాయంకాలం గట్టిగా పట్టుబడితే బోర్తా ల్యాబ్కు వచ్చారు. ఊరంతటికీ మంచినీటిని సరఫరా చేసే చెరువది. చెరువు పక్కనే పెద్ద తోటని పెంచి పిక్నిక్ స్పాట్గా డెవలప్ చేశారు. తోటలో ఉన్నంతసేపు మనసేమీ బావుండలేదు. బయలుదేరినప్పుడున్న ఉత్సాహం తీరా అక్కడికి వెళ్ళాక లేదు. గులాబీ మొక్క పక్కనుంచి వెళ్తుంటే ఓ ముళ్ళు గీరుకుపోయింది. గడ్డిలో కూర్చుందామని చెప్పులు తీసి గట్టు దిగి రాబోతుంటే పల్లేరుకాయ గుచ్చుకుంది. ఎక్కువసేపు తోటలో ఉండలేకపోయాను. సావేరి కూడా చల్లగాలి పడదంటే తొందరగానే తిరిగొచ్చేశాం. ఆ తర్వాత ఎప్పుడూ సావేరిని కూడా రమ్మనమని అడగలేదు. ఎక్కడికెళ్ళినా ఏవో జ్ఞాపకాలతో మనసుకే ముళ్ళు గుచ్చుకుంటాయి. ఒకసారి సావేరే సినిమాకి వెళదామని అంది. ఫస్టుకు జీతం అందుకొని ఇంట్లోకి కావలసిన సరుకులు కొందామని సావేరిని వెంట పెట్టుకుని బజారుకెళ్ళినప్పుడు తోవలో సినిమా హాల్ని చూసి అంది. సినిమా చూసి చాలా కాలమైంది. మంచి సినిమా ఏదన్నా ఉంటే రేపెళదాం అని. మర్నాడు ముసలావిణ్ణి రమ్మంటే హిందీ సినిమా నాకేం అర్థమవుతుంది, మీరెళ్ళండి అంది. ఇద్దరము ఫస్ట్ షోకి వెళ్ళాం. సినిమా చాలా బాగుంది. బండివాడిని ప్రేమించి ఆ విషయం గట్టిగా హృదయానికి నచ్చ చెప్పుకునే ఆత్మస్థైర్యం లేక దూరంగా వెళ్ళిపోయిన ఓ నర్తకి కథ. సావేరికి కూడా బాగా నచ్చినట్టుంది. చూస్తున్నంతసేపు సినిమాలోనే లీనమైపోయింది. సినిమా విడిచిపెట్టాక టాంగాలో వెళదామంటే ఉన్న 5-6 టాంగాలు జనాన్నెక్కించుకుని వెళ్ళిపోతున్నాయి. పర్లాంగు దూరం నడిచి చౌరాస్తా దగ్గరకు వెళితే టాంగాలుంటాయి గాని ఆమెను అంత రాత్రివేళ నడిపించడం ఇష్టం లేదు. ఆటో రిక్షాలో బయలుదేరాం. ఆ అనుభవం కొత్తది. వెచ్చగా కాలుస్తున్న స్పర్శ మలుపుల్లో తూలిపడకుండా గట్టిగా పట్టుకున్నప్పుడు వేళ్ల చివరి వరకు సాగిన కోరికల తీగలు ఆధారాన్ని చుట్టుకుని పాకుతున్నాయి. సావేరి మౌనంగా నడుం మించి చేతిని తొలగించేసింది. దగ్గరగా ముడుచుకుని రాయిలా బిగుసుకుపోయి కూర్చుండిపోయింది. ఇంటికి వెళ్ళాక ముసలావిడ భోజనం వడ్డించబోతే పడుకోమని చెప్పి తనే వడ్డించింది. తల వంచుకుని తింటున్నాను.
తలుపులు దగ్గరగా చేరేసి వచ్చి అంది. నీ దగ్గరికి పెద్ద నమ్మకంతో వచ్చాను. నువ్వు అందరిలాంటి వాడివి కావని, నీ దగ్గర నాకు ఏ ఆపద ఉండదని నమ్మి వచ్చాను. నా అసహాయ స్థితిని అవకాశంగా తీసుకుని నువ్వు కూడా నన్ను అగౌరవపరుస్తావా? పెళ్లి కాకుండా తల్లినయ్యాననేగా నువ్విలా చిన్నచూపు చూస్తున్నావు. అప్పటికే ఆమె చెక్కిళ్ల మీదకి కన్నీళ్లు జారిపోయాయి. ఆమె కంఠం బొంగురు దేరిపోయింది. ఏం మాట్లాడగలను నేను? ఏమీ మాట్లాడకుండా మంచితనం పేరు చెప్పి నా నోరు కట్టేసింది. దొంగకు తాళాలు గుర్తిచ్చే తెలివి ఆమెది. ఆమె ఎదుటి నుంచి ఎంత వేగంగా తప్పించుకుందామా అని సగం తిని సగం వదిలేసి చేతులు కడుక్కోబోతే చూసి కళ్ళద్దుకుని గబగబా లేచొచ్చి, అదేమిటి అలా సగం తిని లేచిపోతున్నావు? నీ సంపాదన అంతా మాలాంటి వాళ్ళకి పెట్టడానికేనా? నీ సౌఖ్యం గురించి ఆలోచించుకోనక్కర్లేదా? ఉండు, లేచిపోకు. నువ్వు అలా చేస్తే నా మీద ఒట్టే. కూరలన్నీ చల్లారిపోయినట్టున్నాయి. 2 అప్పడాలు గబగబా వేయిస్తాను, తిందువు గాని అంది. ఇదిగో, ఇలాంటప్పుడే సావేరి పరాయిదన్న విషయం కొట్టొచ్చినట్టు తెలుస్తుంది. సావేరి పరాయి మనిషి కాదు, కానీ సావేరి పరాయిదే. ఇది సత్యం. సత్యాన్ని అబద్ధంగా ఎలా చూడను? నిజాన్ని అంగీకరించకుండా ఎలా ఉండను? ప్రతి పనిలోనూ సావేరి కల్పించుకు చేస్తుంటే నాకు భయం వేస్తోంది. ముందు ముందు నేను వట్టి బద్ధకస్తుడిగా తయారవుతానేమోనని. రేపొద్దున సావేరి వెళ్ళిపోతే మరొకరెవరో నా క్రింద చేసి పెట్టాల్సి వస్తుందేమో. వద్దంటే బాధపడుతుంది, కళ్ళ నీళ్లు కక్కుకుంటుంది. మాటి మాటికి తన పరిస్థితిని ఎత్తి చెప్పుకొని అందుకే చిన్నచూపు చూస్తున్నానంటుంది. ఇలాంటి వాళ్లతో వేగడం కష్టమే. ఒకసారి ముసలావిడితోనే అన్నాను, పొద్దుట్నుంచి అలా ఎడతెరిపి లేకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. కాస్త తన ఆరోగ్యం గురించి చూసుకోమనండి, విశ్రాంతి లేకపోతే ఎలా అని. నేను ఆ విషయమే మాట్లాడదాం అనుకుంటున్నాను నాయన. ఒంట్లో ఏమాత్రం రక్తం లేదు. ఒకసారి డాక్టర్కి చూపిస్తే మంచిది అంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానంటే వచ్చేది కాదు. ఎంత చెప్పినా వినిపించుకోలేదు. పెడచెవిని పెట్టేసింది. డాక్టర్ని ఇంటికే తీసుకొచ్చాను. ఆవిడ వెళ్ళిపోయాక మనవరాల్ని గట్టిగా కసురుకుంది ముసలావిడ. గుట్టుగా ఇంట్లో పెట్టుకుని తిండి పెట్టడం చాలక ఆయన చేత ఈ ఖర్చులు కూడా చేయిస్తావటే? డాక్టర్ అమ్మ వచ్చిందంటే ఎంత ఖర్చయి ఉంటుందో ఆలోచించావా? అడ్డమైన వాళ్ళందరి కింద ఆయన ఎందుకు చెయ్యాలి? వెధవబెట్టు నువ్వును. బుద్ధుంటే సరి. అయినా ఆ బుద్ధే ఉంటే ఈ వ్యవహారం ఎంత దూరం ఎందుకు వస్తుంది? సావేరి ఏడుస్తున్నట్టుంది. ముసలావిడ మళ్లీ కసురుకోవడం వినిపించింది. ఆమె అలా కసురుకోవడం నాకేం నచ్చలేదు. నడవాలోకొచ్చినప్పుడు ఆవిడ్ని పిలిచి అన్నాను, కోప్పడకండి. అసలే ఆమె మనసేం బావుండలేదు. ఏమన్నా ప్రతీదీ తన పరిస్థితికి అన్వయించుకుని మరీ బాధపడుతుంది. మనమే ఎగతాళి చేస్తే పరాయి వాళ్ళకి మరీ లోకువా. అయినా ఇందులో ఎగతాళి చేయాల్సిందేముంది? రేపొద్దున దశావతారం ట్రైనింగ్ పూర్తి చేసుకుని వస్తే అన్నీ వాటంతట అవే చక్కబడిపోతాయి. ఆమె వయసులో 3వ వంతు లేదు నాకు. ఆమెకు నేను బోధ చేస్తున్నానేమిటని ఆశ్చర్యపోతున్నదో ఏమో. నా ముఖంలోకి చూసి, ఆ వచ్చే వాటంగానే ఉంది. అంత అభిమానం ఉన్నవాడే అయితే ఒకసారి వచ్చి వెళ్ళకపోయేవాడా? ఇక్కడికి మేమొచ్చి 3 నెలలు అవుతోంది కదా. ఒక్కసారి వచ్చి వెళ్ళమని 10 ఉత్తరాలు రాసినా వచ్చాడు. 15 పైసల కవర్ మాత్రం రాశాడు. ట్రైనింగ్ అట, రావడానికి వీలుండదట. ఎప్పుడో వీలు చూసుకుని వస్తాడట. నిజంగా అభిమానమే ఉన్నవాడు అమ్మాయి ఇలాంటి పరిస్థితిలో ఉందంటే నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకుంటాడా? అయితే దశావతారం ఉత్తరాలు కూడా సరిగా రాయడం లేదన్నమాట. సావేరి ఎప్పుడూ చెప్పనే లేదే. పైపెచ్చు అతని దగ్గర నుంచి ఉత్తరాలు వస్తున్నాయా అని అడిగితే అని కూడా అంది పాపం. సావేరి మోసపోయినట్టుంది. ఆఫీసుకు వెళ్ళానన్న మాటే గాని ఇదే ఆలోచన. సాయంకాలం ఆఫీస్ నుంచి వస్తూ తిన్నగా ఇంటికి రావాలనిపించలేదు. కాసేపు పార్కులో కూర్చోవాలనిపించింది. మంచి హోటల్కెళ్ళి స్వీట్స్ తినాలనిపించింది. ఊళ్ళోకంతటికి పెద్ద హోటల్లోకి వెళ్ళి ఓ అర్ధగంట పార్కులో గడిపి వస్తూ వస్తూ బజారుకెళ్ళి బుట్టెడు పళ్ళు కొనుక్కునొచ్చాను. ఇన్ని పళ్ళా? నీకేం మతిపోయిందా? ఇవన్నీ తినమనే తెచ్చావా అంది సావేరి. నిజమే, చాలా పళ్ళున్నాయి. ఏమిటో కొనేయాలనిపించి కొనేశాను. ఆలోచించనే లేదు. పోనీ తిన్నన్ని తిని మిగతా వదిలేయి. అయినా ఈ ద్రాక్ష పళ్ళున్నాయి చూడు,
ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ కాలక్షేపంగా ఒక్కొక్కటి తినేసేయొచ్చు. వాటిలోంచి ఓ అరడజన్ తెంచి గాల్లోకి ఎగరేసి నోటితో అందుకుంటుంటే విచిత్రంగా చూస్తుండిపోయింది సావేరి. చిన్నప్పుడు బఠానీలు, వేరుశనక్కాయ గింజలు ఇలా ఎగరేసి అందుకోవడం అప్పుడే మర్చిపోయిందేమో. ఇవాళ చాలా హుషారుగా ఉన్నావే, ఏమిటి విశేషం అంది. హుషారా? ఉండే ఉండొచ్చు, విశేషం లేందే ఇంత హుషారెక్కడిది? ఉంది, కానీ ఇదిగో నువ్విలా ఖర్చు పెట్టడానికి వీల్లేదు. నీ చేత ఖర్చు పెట్టించడానికా మేమొచ్చింది? నీ ఇంట్లో ఉండనిచ్చావు, ఆ మాత్రం చాలు అంది సావేరి. లోపలికెళ్ళి ఓ కాగితం సంచి పట్టుకొచ్చి ఇచ్చి, ఇదుంచు, ఇందులో డబ్బుంది, మందులకి దీంట్లోంచి ఖర్చు చెయ్యి. నీ చేతి డబ్బు ఎంతకని పెడతావు? మేం వచ్చిన దగ్గర్నుంచి సరిగా ఇంటికి కూడా నువ్వు డబ్బు పంపిస్తున్నట్లేదు అంది. పుచ్చుకోనంటే ఊరుకుంది కాదు. డ్రాయర్ తీసి లోపల పెట్టేసి వెళ్ళిపోయింది. ఈ ఊరు వస్తున్నప్పుడు వాళ్ళమ్మ తాలూకు వస్తువు ఒకటి ముసలావిడ దగ్గర ఉంటే అమ్మించేసి డబ్బు పట్టుకొచ్చినట్టు లోగడ చెప్పింది. ఇందులో నుంచే నెల నెల 2వ తారీఖున ఇంటికి ఓ 100-70 మనీ ఆర్డర్ చేస్తోంది. మొత్తం మీద తెలివైందే, మంచి పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. కాని ఇంత తెలివైంది ఎలా ఈ గోతులో పడిందో అర్థం కాదు. ఇప్పటికీ దశావతారాన్ని నమ్ముతోంది. అదే విచిత్రం. ఆ తర్వాత ఒకసారి ఎప్పుడో దశావతారం నుంచి ఉత్తరం ఒకటొచ్చినట్టు చెప్పింది సావేరి. ఏం రాశాడో అడగలేదు నేను. ఏం రాసినా అతని మీద నాకు ఏమాత్రం నమ్మకం లేదు. ముసలావిడ ఊహించింది అబద్ధమేమీ కాదు. అంత అభిమానం ఉన్నవాడు ఏదో విధంగా వీలు చూసుకుని రాకుండా ఉంటాడా? నెలలు దగ్గర పడే కొద్దీ ముసలావిడికి కంగారు ఎక్కువైంది. డాక్టర్ టానిక్కులవి వాడమని రాసిస్తే వాడుతోంది. 2 వారాలకొకసారి డాక్టర్ వచ్చి వెళ్తోంది. డెలివరీ అప్పుడు ప్రైవేట్ నర్సింగ్ హోంలోనే చేర్పించాను. మధ్యాహ్నం ఆఫీస్కి ఫోన్ వచ్చింది. ఆడపిల్లట. కంగ్రాచ్యులేషన్స్ చెప్పింది డాక్టర్. కంగ్రాచ్యులేషన్స్ నాకు చెప్పడంలో ఆమె తప్పేం లేదు. ఏమైనా ఉంటే అది నాదే. దశావతారానికి టెలిగ్రామ్ ఇచ్చాను, ఉత్తరం కూడా రాశాను. సమాధానం వచ్చింది. ఈ వార్త సంతోషాన్ని కలిగించిందట. మరో నెల రోజుల్లో ట్రైనింగ్ పూర్తయిపోతుందట. ఆ తర్వాత పోస్టింగ్స్ బహుశా హైదరాబాదులోనే ఇవ్వచ్చు. ఏకంగా అప్పుడే వస్తానని రాశాడు. ఈ విషయం సావేరికి చెప్తే ఏడ్చింది. అప్పటికి ఆమెను ఇంటికి తీసుకొచ్చేశాను. ఖర్చు బాగానే అయ్యింది. సావేరి ఇచ్చిన దాంట్లో నెల నెల వాళ్ళింటికి పంపేయగా చివరికి ఏమీ మిగల్లేదు. ఎస్బీఐలోంచి కొంత తీయాల్సి వచ్చింది. డెలివరీ తర్వాత సావేరి కోలుకోవడానికి కూడా బానే ఖర్చయింది. నీ రుణం ఉంచుకోను, ఎప్పటికైనా తీర్చేస్తాను అని అంటుండేది. అస్తమానం ఇదే మాట, లేదా కళ్ళనీళ్లు పెట్టుకోవడం. దశావతారానికి 3-4 ఉత్తరాలు కూడా రాసింది సావేరి. పెద్ద పెద్ద ఉత్తరాలే. పోస్ట్ చేయమని నా చేతికిచ్చేది. కవర్లు లావుగా అనిపించేవి. వాటికి సమాధానం రాసుంటాడనుకోను. రాసుంటే సావేరో వాళ్ళ అమ్మమ్మో చెప్పుండేవారు. నెల 15 రోజులకి చివరికి ఓ ఉత్తరం వచ్చింది. ఉత్తరం పెద్దదే, అసలు సారాంశం మాత్రం చాలా చిన్నది. హైదరాబాద్కి పోస్టింగ్స్ ఇస్తారనుకుంటే తీసుకెళ్లి విశాఖలో పడేశారట. ఇక్కడికొచ్చి వెళ్లడానికి టైం లేకపోతే నేరుగా నాగ్పూర్ రూట్లో వైశాఖ వెళ్ళిపోయాడట. తీరా ఛార్జ్ తీసుకునేసరికి సెంట్రల్ మినిస్టర్ టూర్ ఒకటి వచ్చి పడిందట. ఆ హడావుడైపోతే సెలవు పెట్టేసి వస్తానన్నాడు. మొత్తం మీద సావేర్ని మాత్రం ఫూల్ని చేస్తున్నాడు. తెలివైనవాడే. ఎంత తెలివైనాడు కాకపోతే సావేర్ లాంటి దాన్ని బుట్టలో వేసుకోగలుగుతాడు. విచిత్రమేమంటే దశావతారం నాటకం ఆడుతున్నాడని ఇంత స్పష్టంగా తెలుస్తున్నా ఇంకా ఆమెకు ఆశ చావలేదు. పాపం, నిజంగా అతను వస్తాడనే నమ్ముతోంది పిచ్చిపిల్ల. ఓ రోజు సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చి పాప దగ్గర కూర్చుని ఆడిస్తున్నాను. మరీ చిన్నపిల్లల్ని ఎత్తుకోవాలంటే ఇబ్బందే. ఇప్పుడిప్పుడే అలవాటవుతోంది. ఎత్తుకోబోతే బట్టలు పాడు చేస్తుందేమో, ఉండు, రబ్బర్ గుడ్డ వేస్తాను అంటూ రబ్బర్ షీట్ తెచ్చివేసింది సావేరి. చాలాసేపు పక్కనే నుంచుంది. విశేషమేదో ఉండి ఉంటుందనిపించింది. తలెత్తి చూస్తే రేపు సోమవారం గాక ఆపై సోమవారం వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ముందుగా రిజర్వ్ చేయించుకోవాలి కదా. అదీ కాక నువ్వే డబ్బు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఓ 150 అప్పుగా ఇవ్వు. బ్రతికుంటే ఎప్పటికైనా నీ రుణం తీర్చుకుంటాను అంది. ముసలావిడ కూడా వచ్చింది. అవును నాయనా, ఇప్పటికే నీకు చాలా రుణపడిపోయాం.
ఆపదలో దేవుళ్లాగా ఆదుకున్నావు. నిన్నింక ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు అంది. దగ్గరలోనే ఎప్పుడో ఒకప్పుడు సావేరి తన ప్రయాణం సంగతి చల్లగా చెవిన వేస్తుందని అనుకుంటూనే ఉన్నాను. ఆ వార్త వినడానికి సిద్ధంగానే ఉన్నా. తీరా విన్న తర్వాత మనసంతా బాధతో మెలికలు తిరిగిపోయింది. ఇంతకాలంగా ఆమె నా కింద సేవలు చేసి, నేను ఆమె కింద చేసి, ఇప్పుడిలా ఎవరికి ఎవరు ఏమీ కానట్టు విడిపోవాలంటే బాధపడకుండా ఉండలేకపోయాను. రమ్మని రాశాడా అని అడిగాను. లేదు, మేమే వెళదాం అనుకుంటున్నాం అంది ముసలావిడ. ఎలాగూ అతను వస్తున్నాడు కదా, మరో 4 రోజులు చూసి ఆ తర్వాత వెళుదురుగాని అన్నాను. కాదు కూడదంది సావేరి. వెళ్ళి తీరాలని పట్టుబట్టింది. ఒకవేళ నా దగ్గర డబ్బు లేకపోతే తన చేతిగాజు ఒకటి అమ్మేస్తానంది. ఆమెను ఆపడం నాకు చేత కాలేదు. ఆమె కింద ఎంత ఖర్చు పెట్టినా, ఎంత సేవ చేసినా కొంత స్వార్థంతోనే చేశాను. కానీ ఇప్పుడు ఆమెను వెళ్ళొద్దని ఆపడంలో నా స్వార్థం ఏమీ లేదు. తీరా అక్కడికి వెళ్ళాక దశావతారం ఆమెను తిరస్కరిస్తే ఎక్కడికి వెళ్ళగలుగుతుంది? కూడా చిన్నపిల్ల ఒక్కత్తి. ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా వీల్లేని పరిస్థితి. ఆఖరిసారిగా స్టేషన్కు బయలుదేరే ముందు కూడా చెప్పాను. ఆమె ఎలాంటి చిక్కుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందో వివరించాను. నీదంతా ఒట్టి భ్రమ. అతను అలాంటి వాడేం కాదు. అతని గురించి నీకు పూర్తిగా తెలియదులే అంది. ఆ మాట ఆమె మనస్ఫూర్తిగా అన్నది కాదు. అంత ధైర్యం ఉన్నది మాటిమాటికి ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నట్లు? దశావతారం మంచివాడే, కాదనను. కానీ పరిస్థితులకు జడిసి ఒకవేళ నిన్ను వదుల్చుకోవాలని ప్రయత్నిస్తే? నువ్వేం భయపడక్కర్లేదు. నేను ఆత్మహత్య లాంటి ఏ అఘాయిత్యానికి పూనుకోను. అంత పిరికిదాన్నేం కాదు. ఇదేమిటి, నువ్వివాళ ఇంత విచిత్రంగా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు కానీ ఓ విషయం జ్ఞాపకం పెట్టుకుంటావా? ఏమిటది? ఒకవేళ అక్కడ నువ్వేమైనా చిక్కుల్లో పడితే ఇక్కడికొచ్చేసేయ్. నేనున్నాను. ఎందుకు? ఆశ్రయమిస్తావా అంది సావేరి నవ్వుతూ. కాదు, పెళ్లి చేసుకుంటాను. ఆశ్చర్యంగా చూసింది సావేరి. దశావతారం నిన్ను తిరస్కరించాలని నేను కోరుకోవడం లేదు. ఒకవేళ తిరస్కరించడమే గనక జరిగితే ఇక్కడ నేనున్నాను, మర్చిపోవద్దు. ఆమె ఏమీ మాట్లాడలేదు. మౌనంగానే అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయింది. రైలుకు టైం అయిందంటే వెళ్ళి టాంగా పట్టుకొచ్చాను. స్టేషన్కి వెళ్ళాం. దారి పొడుగునా స్టేషన్లోనూ ముసలావిడ నా మంచితనాన్ని పొగుడుతూనే ఉంది. సావేరి మాత్రం మాట్లాడకుండా మౌనంగా కిటికీలోంచి చూస్తూ ఆలోచిస్తూ ఉండిపోయింది. బండి కదిలింది. వెళ్ళొస్తానన్నట్లు తలాడించింది సావేరి. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. దీనంగా కిటికీలోంచి చూస్తోంది. నేను చెప్పిన విషయం మర్చిపోవు కదూ? వచ్చే ముందు ఉత్తరం రాయి, స్టేషన్కి వస్తాను. ఆమె ఇంకా అలాగే చూస్తోంది. అలా చూస్తూనే చూపు నుంచి తప్పుకుని దాటిపోయింది. ఇంటికొచ్చాను. నేనెంత ఒంటరివాణ్ణో నాకిప్పుడు తెలిసొచ్చింది. నా చుట్టూ మహాసరస్సులాగా ఒంటరితనం. ఎటు కదిలినా బురద బురదగా అంటుకుంటున్న జ్ఞాపకాలు. ఇల్లంతా నిశ్శబ్దంగా నిద్రపోతున్నట్లు ఉంది. రాత్రంతా ఆలోచనలే. కంటి మీద రెప్ప వాలలేదు. పొద్దుట్నుంచి మళ్ళీ నా పని నేను చేసుకోవాలంటే బాధగానే ఉంది. మొదట్లో నా పని నేను చేసుకునేవాణ్ణి. సావేరి వచ్చి ఇతరుల మీద ఆధారపడడం నేర్పింది. మళ్ళీ హోటల్ తిండే గతయింది నాకు. ఉన్న ఒక్కగానొక్క సౌత్ ఇండియన్ హోటల్లోంచి ఏం వస్తే అది తినక తప్పదు కదా. క్యారియరు అంతకుముందు ఓ ముసల్ది తెస్తుండేది. సావేరి వాళ్ళు వచ్చినప్పుడు మానిపించేశాను. ఇప్పుడు మళ్ళీ ఆమెనే తెమ్మన్నాను. ముసల్ది ఆశ్చర్యంగా చూసింది. వాళ్ళు ఊరెళ్ళిపోయారని చెప్పాను. ఇంకా ఎంతమందికి సమాధానం చెప్పుకోవాలో, ఎంతమంది ఎదుట భంగపడాలో, మరి ఇంకెంతమంది అపహాస్యానికి గురి కావాలో. సావేరి వెళ్ళిన 3వ రోజు నుంచే ఉత్తరం గురించి ఎదురు చూస్తున్నాను. ఇంకా ఆశ ఇంకిపోలేదు. ఎక్కడో పల్చగా తడితడిగా నన్ను అంటిపెట్టుకునే ఉంది. సావేరి నుంచి నేను నేర్చుకున్న వాటిల్లో మరోటి నిరీక్షణ. చిన్నప్పుడు అర్థాలు నేర్చుకున్నాను. పెద్దయ్యాక నిరీక్షించడం నేర్చుకున్నాను. శనివారం ఒక పూటే ఆఫీస్. ఇవాళైనా ఇంటికొచ్చేసరికి సావేరి దగ్గర నుంచి ఉత్తరం వచ్చి ఉంటుందని హడావుడిగా ఆటోలో వచ్చాను. తలుపు తీస్తే లోపల ఏ ఉత్తరాలు లేవు. మనీ ఆర్డర్ రసీదు మాత్రం ఉంది. ఇంటికి పంపిన మనీ ఆర్డర్ తాలూకు ఎక్నాలెడ్జ్మెంట్ రసీదది.
క్యారియర్ వస్తే భోంచేస్తున్నాను. ఇప్పుడిప్పుడే హోటల్ తిండి అలవాటవుతోంది. సావేరి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 3 రోజుల వరకు సరిగా భోజనమే చేయలేదు. క్యారియర్ ముసల్ది హడావుడిగా టెలిగ్రామ్ పట్టుకొచ్చింది. సావేరి దగ్గర నుంచేనేమో. ఆ ఆతృతలో ఎంగిల్ చెయ్యి కడుక్కున్నానో లేదో తెలీదు. సంతకం పెట్టి పోస్ట్ మ్యాన్ను పంపించేసి టెలిగ్రామ్ విప్పాను. అవును, సావేరి దగ్గర నుంచే. ముసల్ది ఆతృతగా చూస్తోంది. కాదు మరి, టెలిగ్రామ్ అంటే ఎవరికైనా కంగారే. పాపం, ఆ ముసల్దాన్ని చూస్తే జాలేస్తోంది. బేదది, ఎవరూ లేరు. ఆమెతో ఎల్లుండి నుంచి కేరియర్ తేవక్కర్లేదని చెప్పాలంటే నాకు నోరు రావడం లేదు. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.